స్క్రీన్ పైన రెండు thumbnails కనిపిస్తున్నాయి, ఏ బి. ఈ రెండిట్లో ఏది హ్యూమన్ క్రియేట్ చేసింది, ఏది ఏఐ క్రియేట్ చేసింది, గెస్ చేసి కామెంట్ చేయండి. లాస్ట్ లో రివీల్ చేస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనం రైస్ అకాడమీ. చాలా వరకు బయట టాక్ ఏమైపోయిందంటే ఏఐ వచ్చింది, thumbnail డిజైన్స్ ని రీప్లేస్ చేస్తుంది, గ్రాఫిక్ డిజైనర్స్ ని రీప్లేస్ చేస్తుంది, ఒక హ్యూమన్ చేసేటువంటి డిజైన్స్ కంటే కూడా ఏఐ చేసేటువంటి డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇలా బయట టాక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ప్రెసెంట్ డేస్ లో ఏఐ టూల్స్ ని యూజ్ చేస్తూ ఉన్నాం. ChatGPT, Gemini, Claude AI, Perplexity, చాలా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నాం. సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చి ఫ్యూ సెకండ్స్ లోనే మీరు thumbnails అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ చూసిన thumbnails లో కూడా నేను సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చి ఫ్యూ సెకండ్స్ లో ఒక thumbnail క్రియేట్ చేశాను. సో ఈ వీడియోలో ఎందుకు ఏఐ తో క్రియేట్ చేసిన thumbnails అనేటువంటివి అంత రీచ్ ఉండవు, ఇవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ గా మీకు ఏఐ గురించి డిస్కస్ చేస్తాను, దాని తర్వాత హ్యూమన్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ ఏఐ మోడల్స్ ఏదైతే ఉంటాయో, ChatGPT కావచ్చు, Gemini కావచ్చు, రిమైనింగ్ XYZ ఏఐ టూల్స్ ఏదైతే ఉంటాయో, సో ఈ ఏఐ టూల్స్ అన్నిటిని కూడా ప్రీవియస్ డేటా ఇచ్చి, కొంత ఓల్డ్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తారు అనమాట. ఏఐ మోడల్ ని ట్రైన్ చేస్తారు. సో ఏఐ టూల్స్ కి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్, ఒక ఫిక్స్డ్ స్టైల్, ఒక ఫిక్స్డ్ కలర్స్, సో ఒక ప్యాటర్న్ అనేది సెట్ చేసి పెడతారు. సెట్ చేయడం మీన్స్ డేటాని ట్రైన్ చేసి పెడతారు. సో డేటాతో ఏఐ మోడల్ ని ట్రైన్ చేసి పెడతారు. సో మనం ఒక సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే బయట నుంచి ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి ఇవ్వడం కానివ్వండి చేసామనుకోండి, సో ఆ లైన్ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని తనకున్నటువంటి ఓల్డ్ డేటాని యూజ్ చేసుకుని ఆల్రెడీ మోడల్ ట్రైన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి ఆ మోడల్ని యూజ్ చేసుకుని మనకి thumbnails అనేటువంటివి క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఏఐతో క్రియేట్ చేసినటువంటి thumbnails అనేవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, మంచి గ్లో ఎఫెక్ట్స్, లైటింగ్ చాలా బాగుంటాయి అనమాట. కాకపోతే యూట్యూబ్ కి కావాల్సింది అట్రాక్టివ్ thumbnails కాదు, సైకాలజీతో క్రియేట్ చేయబడినటువంటి ఒక thumbnail అనమాట. యూట్యూబ్ లో ఒక పర్సన్ వీడియోని క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ thumbnail ఇంపార్టెంట్. ఆ thumbnail అనేది ఎమోషనల్ గా, క్యూరియాసిటీగా, సైకలాజికల్ గా ఉంటే అప్పుడు తను thumbnail ని క్లిక్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డిజైన్ లో మీరు చూసుకున్నట్లయితే సో ఎక్కువ కలర్స్, అట్రాక్టివ్ గా, గ్లో ఎఫెక్ట్స్, మంచి లైటింగ్, ప్రాపర్ గా ఫాంట్ ఇవన్నీ కూడా యూస్ చేసి చేసింది. సో ఈ లెఫ్ట్ సైడ్ డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది, చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. బట్ రైట్ సైడ్ చూస్తున్నటువంటిది ఒక హ్యూమన్ డిజైన్ చేసింది. సో ఈ డిజైన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఎమోషన్ ఉంది, రైట్? సో ఈ ఎమోషన్ వల్ల ఈజీగా యూజర్ వీడియోని క్లిక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు యూట్యూబ్లో వ్యూస్ రావాలి, యూట్యూబ్లో ఒక వీడియో మంచిగా పాపులర్ అవ్వాలి, యూట్యూబ్లో ఒక వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చి సిటిఆర్ పెరగాలి అంటే క్లిక్ బైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లిక్ బైట్, ఒక పర్సన్ వీడియోని క్లిక్ చేయాలి అంటే thumbnail చాలా ఇంపార్టెంట్. ఆ thumbnail ఎమోషన్ గా ఉంటే మాత్రమే క్లిక్ చేస్తాడు, అట్రాక్టివ్ గా ఉంటే క్లిక్ చేయడు. ఇక్కడ ఏఐ అనేది అట్రాక్టివ్ గా మంచి డిజైన్ చేస్తుంది, బట్ ఎమోషన్ అనేది బిల్డ్ చేయదు. మనము thumbnails క్రియేట్ చేసుకుంటే ఒక ఎమోషన్ తో, సైకాలజీతో యూజర్కి ఎలా కావాలి అనేది ప్రాపర్ గా thumbnail అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఏఐ thumbnail డిజైనర్స్ ని రీప్లేస్ చేస్తుందా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దానికి సింపుల్ ఆన్సర్ నో. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మీరు కావాలంటే వెళ్ళి ChatGPT కూడా అడగొచ్చు. సో కెన్ ఏఐ రీప్లేస్ thumbnail డిజైనర్స్ అని కొడితే ChatGPT, ఎనీ అదర్ టూల్ నో అని చెప్పేసి ఆన్సర్ ఇస్తాయి. ఇక్కడ నా మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఏఐని యూజ్ చేయకూడదా, ఏఐ మనకి యూజ్ అవ్వదా అని కాదు. ఏఐని యూజ్ చేసుకోవాలి, కాకపోతే మనం ఏఐని ఐడియాస్ కోసం యూజ్ చేసుకోవాలి. ఐడియాస్ కోసం యూజ్ చేసుకుని ఆ ఐడియాస్తో మనము ఎమోషనల్గా, సైకలాజికల్గా మనం thumbnails అనేటువంటి క్రియేట్ చేస్తే యూట్యూబ్లో మనకి క్లిక్స్ వస్తాయి. ప్రీవియస్ డేస్లో ఒక thumbnail క్రియేట్ చేయాలి అంటే ఒక 30 to 40 minutes పట్టేది. ఒక హ్యూమన్ కూర్చొని ఒక thumbnail బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే 40 minutes పట్టేది. ఇప్పుడు అదే ఏఐని యూజ్ చేసుకుని ఈజీగా మనం ఒక 5 to 10 minutes thumbnails అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కంప్లీట్గా ఏఐని యూజ్ చేసుకుని thumbnails చేస్తే సేమ్ డిజైన్, సేమ్ కలర్స్, సేమ్ ప్యాటర్న్ మీకు ఉంటుంది. అదే ఒక హ్యూమన్ thumbnails డిజైన్ చేసినట్లయితే కలర్స్ అనేటువంటివి కావచ్చు, సైకాలజీ కావచ్చు, డిజైన్ని బట్టి, ఆ పర్టికులర్ మూమెంట్ని బట్టి, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని బట్టి, ఆ పర్టికులర్ థీమ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. సో యూజర్ క్లిక్ చేసే విధంగా ఎమోషనల్గా thumbnails అనేటువంటివి ఒక హ్యూమన్ క్రియేట్ చేయగలుగుతాడు. బట్ అదే పని ఏఐ చేయలేదు. ఏఐ క్రియేట్ చేసినటువంటి డిజైన్స్ అట్రాక్టివ్గా ఉండొచ్చు, బట్ అది క్లిక్కి పనికిరాదు. యూట్యూబ్లో క్లిక్ అనేది ఇంపార్టెంట్. సో మనం thumbnail ని క్లిక్ చేయాలి అంటే ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మెయిన్ పాయింట్. ఏఐని మనం యూజ్ చేసుకుని thumbnails ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్ని ఏఐ టూల్స్లో మనకి ఫాంట్ మిస్టేక్స్ వస్తాయి, thumbnail అంత ప్రాపర్ క్వాలిటీ ఉండదు, తెలుగు టెక్స్ట్ అయితే చాలా మిస్టేక్స్ వస్తాయి. సో దీనివల్ల మనకి thumbnail యొక్క సిటిఆర్ పడిపోతుంది. ఏఐని యూజ్ చేసుకొని మనం thumbnails డిజైన్ చేయాలి, కానీ కంప్లీట్లీ ఏఐ పైన డిపెండ్ అవ్వకూడదు. సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, thumbnails ఎలా క్రియేట్ చేయాలి, thumbnail సైకాలజీ ఏంటి, కలర్స్ ఎలా వాడాలి, ఎమోషన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక హ్యూమన్కే అర్థమవుతాయి. కాబట్టి క్లారిటీగా ఇవన్నీ కూడా నేర్చుకొని ఏఐని యూజ్ చేసుకొని ఏఐ నుంచి వెళ్ళి ఐడియాస్ తీసుకొని దాని యొక్క ఇన్పుట్స్ తీసుకొని ప్రాపర్గా దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటూ thumbnails క్రియేట్ చేసుకుంటే మనము సక్సెస్ అయినట్లు అనమాట. కంప్లీట్ ఏఐ పైన డిపెండ్ అవ్వచ్చు. ఎప్పుడు డిపెండ్ అవ్వచ్చు? మీకు క్విక్గా
స్పాట్లో ఒక thumbnail కావాలి, అర్జెంట్ అనుకున్నప్పుడు ఏఐ పైన డిపెండ్ అయ్యి స్పాట్లో ఒక thumbnail పెట్టేసుకోండి. కానీ ఆ వీడియో బాగా బూస్ట్ అవ్వాలి, వీడియోకి మంచిగా వ్యూస్ రావాలి అంటే డెఫినెట్లీ ఒక హ్యూమన్ తో thumbnail డిజైన్ చేసుకుంటేనే ప్రాపర్ గా మీకు అది అట్రాక్టివ్ గా వ్యూస్ ని క్రియేట్ చేసేస్తుంది. హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళు కూడా ప్రాపర్ సైకాలజీ, కలర్ థియరీ, టైపోగ్రఫీ, ఏ ఫాంట్స్ వాడాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఫోర్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఎలా పెట్టాలి, ఎంత టెక్స్ట్ వాడాలి, ఇవన్నీ కూడా ప్రాపర్ గా తెలిసి ఉండాలి. సో ఇవన్నీ కూడా మనము ఒక కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్ పేరే thumbnail డిజైన్ కోర్స్ విత్ ఏఐ. సో ఈ కోర్సులో మనం కంప్లీట్ గా ఏఐ టూల్స్ యూజ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ కూడా నేర్పిస్తూ కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ బండిల్ లాగా మనం ఒక 30 days కోర్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఏఐని యూజ్ చేసుకుని thumbnails ఎలా డిజైన్ చేయాలి, నార్మల్ గా thumbnails ఎలా డిజైన్ చేయాలి, ఒక ఎమోషన్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కంప్లీట్లీ మీకు కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కోర్సులోకి మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లో కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి చెక్అౌట్ చేయొచ్చు. ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.